హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్. రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి, మీ అందరు కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటూ మీ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర ఈశ్వర శంభో శివ శంకర, ఓం నమ శివాయ నీలకంఠరా. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా. హర హర శంకర శంభో శివ శంకర, ఓం నమ శివాయ నీలకంఠరా. శిరసున గంగమ్మతో తనువున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వరా. ఈ శివుడి పాటలన్నా ఇవన్నా చాలా ఇష్టం అండి నాకు. నాన్నకి చిన్నప్పటి నుంచి నాన్నతో కలిసి ఉన్నాను కాబట్టి నాన్నతోనే ఇంకా నాకు ఫ్రెండ్ అయినా ఎవరైనా నాన్నే కాబట్టి నాన్నతోనే ఉండేదాన్ని. నాన్నకి శివుడు అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి ఎర్లీ మార్నింగ్ నుంచి సాయంత్రం పడుకునే వరకు శివుని తలుచుకోకుండా మాత్రం నాన్న ఉండరు. అలాగ నాన్నతోనే ఉండి నాకు కూడా శివుడు అంటే మా ఇంటి కులదైవంలాగా శివుణ్ణి మేము భావిస్తామండి. మా ఇంటి కులదైవం లాగానే మేము శివుణ్ణి ఆరాధించుకుంటాము. అందుకే శివరాత్రి అంటే మాకు చాలా ప్రత్యేకం కూడా. ఆ శివుణ్ణి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా యథావిధిగా పొద్దున సాయంత్రం పూజ అయితే తులసమ్మ దగ్గర చక్క ముగ్గులు అవి పెట్టుకొని మార్నింగు చక్కగా ఇంట్లో ముగ్గులతోటి అలంకరించుకొని పుష్పాలతోటి స్వామివారిని అమ్మవారిని పూజ గదిని ఇంటి ముందు ముగ్గులు అన్నీ యథావిధిగా వేసేసుకొని చక్కగా అలంకరణ అయితే చేసేసుకున్నాను. పసుపు కుంకాలతో ఇలాగా అదే మీకు చూపిస్తున్నాను. ఇది ఇంటి ముందండి, తులసికోట ఆపోజిట్లో వాకిలి ముందు. ఎప్పుడూ మీకు చూపిస్తూనే ఉంటాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి. అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్తో వస్తాయి. తులసమ్మ దగ్గర చక్కగా అంటే కొంచెం పూజ అదంతా అయిపోయాకే వీడియో తీశాను. అమ్మవారిని ఒకరోజు ముందే ఇలా ముగ్గులతోటి రాత్రికి పసుపు కుంకుమతో అలా అలంకరించుకొని చక్కగా బొట్టులు అవన్నీ పెట్టుకొని ఇలా అయితే తులసమ్మని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత తోరణాలు పువ్వులు గడపలకి అన్నీ ఇలా కట్టేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. శివరాత్రి అంటే చెప్పాను కదండి, ఒక ప్రత్యేకం మాకు. ఎర్లీ మార్నింగ్ చక్కగా ఇలా అయితే పూజ చేసేసుకున్నాను. పొద్దున పూట ఇది పొద్దున పూట అయితే టెంపుల్కి వెళ్ళడం అనేది అవ్వలేదండి, ఇంట్లోనే సరిపోయింది. టెంపుల్కి అయితే వెళ్ళలేదు. తర్వాత సాయంత్రం అయితే అమ్మ నేను ఇలా రెడీ అయిపోయాము. ఎందుకంటే ఈవినింగ్ అయినా సరే స్వామి దర్శనం చేసుకోవాలి అని అమ్మకి కాస్త ఓపిక లేకపోయినా కానీ ఇంకా నా కోసం అయితే అమ్మ ఇలా వచ్చారు. అదే చెప్తున్నాను, నేను రెడీ అయ్యారు. అమ్మ నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాము. స్వామి దగ్గర కూడా నేను పూజ చేసిన దగ్గర కూడా అమ్మ చక్కగా దండం పెట్టుకొని అప్పటికప్పుడు అనుకొని సాయంత్రం పూట కూడా ఇలా పొద్దున కొబ్బరికాయ కొట్టలేదు కాబట్టి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని సాయంత్రం దీపారాధన అంతా చేసేసుకొని తులసమ్మ దగ్గర కూడా చక్కగా దీపారాధన అంతా చేసేసుకొని తులసమ్మకి దండం పెట్టుకొని
టెంపుల్కి అయితే బయలుదేరిపోయామండి అమ్మ నేను. శివాలయం అనగానే అమ్మ చక్కగా ఓపిక తెచ్చుకొని అసలు అమ్మకి చాలా నీరసంగా అలా కూడా ఉంది. అయినా కానీ శివాలయం అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. ఆ టెంపుల్ ఎప్పుడు వెళ్తూనే ఉంటాను నేను. గుంటూరులోని అరండల్పేటలో ఉంటుంది. ఎప్పుడు వెళ్తూనే ఉంటాను. మీకు కూడా వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. టెంపుల్కి అయితే అమ్మ సరే అని చెప్పి ఓపిక చేసుకొని వచ్చారు. తర్వాత వెళ్ళే దారిలో గణపతి టెంపుల్ ఉంటే అక్కడ కూడా కాస్త ఉండి స్వామి ఆకారంలో లింగాకారంలో ఎప్పుడూ ప్రత్యేకమైన పూజలప్పుడు మాత్రం ఇలా అలంకరణ అయితే చేస్తూ ఉంటారు పూలతోటి ఇట్లాగా. ఇదంతా మీకు అంతకుముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను. స్వామికి ఇది పెద్దవాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఏజ్లో పెద్దవాళ్ళు ఉంటారండి. వాళ్ళకి సంబంధించిన టెంపుల్ చాలా ప్రత్యేకంగా ఇలా అలంకరణతోటి చక్కగా చేస్తారు. తర్వాత ఇది శివాలయంలో అండి. అంటే గర్భగుడిలోకి వెళ్ళే అంత అమ్మకి ఓపిక లేదు కాబట్టి ఇక్కడ స్వామి అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడైతే స్వామికి పాలతోటి అభిషేకం చేసుకొని మేము దండం పెట్టుకొని చక్కగా పక్కనే గణపతి కూడా ఉన్నారు. ఆ టెంపుల్లో కూడా చక్కగా స్వామికి నమస్కారం చేసుకొని ఇదిగోండి గణపతి స్వామి. ఎప్పటి నుంచో మామూలుగా అయితే నాకు టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుందండి. శివాలయం ఆపోజిట్లోనే అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది. అక్కడ అమ్మవార్లకి నేను మొక్కు ఉంది, కొబ్బరికాయ కొట్టుకోవాలని చెప్పేసి ఆ మొక్కు అయితే ఈరోజు తీర్చుకున్నానండి. అమ్మవారికి అయితే కొబ్బరికాయని కొట్టుకొని స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. అమ్మ గణపతికి నమస్కారం చేసుకుంటున్నారు. ఇదిగోండి ఇదంతా శివాలయం లోపలే. ఇక్కడ కళ్యాణం కూడా ఏదో పూజ అయితే మాత్రం స్వామికి పూజ అయితే జరుగుతుంది టెంపుల్లో. స్వామివారికి మాత్రం అభిషేకం మాత్రం చేసేసి ఇది అష్టలక్ష్మి దేవాలయం అండి. ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టి మేము అమ్మవారి దర్శనం కూడా చేసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఎందుకంటే ఎక్కువ చాలా చాలా అంటే చాలా రష్గా ఉంది. శివాలయాలన్నీ అంతే కదా, స్వామి నామస్మరణతోటి మారుమోరుగుతూ ఉంటాయి ఆలయాలన్నీ కూడా. చాలా రష్గా ఉంది. ఇంకా మళ్ళీ అమ్మ ఎక్కువసేపు కూర్చోలేదు, ఇక అంతే నిలబడలేదని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడ మళ్ళీ అదే చెప్పాను కదా ఇంకొక దేవాలయం అని చెప్పేసి అక్కడ కూడా ఇంకా అప్పటికి పూజ జరుగుతూ ఉంది. దీపాలన్నీ వెలిగించడానికి ఇంకా అందరూ పూజకైతే స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొబ్బరికాయ అది ఇది కొట్టేసి స్వామికి దీపారాధన పుష్పాలతోటి ఇంకా నైవేద్యం అంతా పెట్టి ఇంకప్పుడు మొత్తం దీపాలన్నీ వెలిగించి స్వామిని ఆరాధిస్తారు. అది కూడా మీకు చూపిస్తున్నాను. హారతిస్తున్నారు. ఉపవాసాలు ఉండే వాళ్ళకి అందరికీ చాలా పుణ్యఫలాలు వస్తాయని కోరుకుంటున్నానండి. స్వామిని నమ్మిన ఎవరికైనా సరే చాలా మంచి జరుగుతుందని నాకు నమ్మకం ఎక్కువ స్వామి అంటే. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని సామెత చెప్తారు కదా, అలాగే ఆ శివుడిని నమ్ముకున్న ఎవరికి కూడా అన్యాయం జరగదని నాకు గట్టి నమ్మకం.
చాలా అంగరంగ వైభవంగా అయితే శివరాత్రి ఇలా అయితే జరిగిందండి మన గుంటూరులో పొద్దున వీలు పడలేదు కాబట్టి సాయంత్రమే చాలా రష్గా వచ్చారు జనాలు కూడా చాలామంది ఎక్కువగా. ఈరోజు జాగారం ఉండేవాళ్ళు, ఉపవాసాలు ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.